అత్యంత పవిత్రమైన మానవ సంబంధాలకు తెలంగాణ గడ్డ పుట్టిల్లు. సంభాషణలన్నీ మనిషితో కాకుండా ఆ మనిషిలోని మనస్సుతోనే జరిగే సందర్భాలు మరెన్నో. తెలంగాణ బిడ్డల మానవ సంబంధాలన్నీ హృదయ సంబంధాలే అనడంలో అతిశయోక్తి లేదు. మనసులో మాటను దాచుకోకుండా కోపమైన, దుఃఖమైన, సంతోషమైన ఉన్నది ఉన్నట్టు వ్యక్తీకరించే అరుదైన విశ్వమానవుడు తెలంగాణ బిడ్డ. మన చేతి కింద పనిచేసే వ్యక్తైనా, ఇండ్లలో పని మనిషైనా, పరిచయం ఉన్నా లేకున్నా అందరితో సహజ ప్రవర్తనే ఇక్కడి మనుషుల్లో అద్భుత ప్రవర్తనకు నిదర్శనం. కుటుంబంలోని బంధాలను పోల్చుకుంటూ ఆప్యాయంగా పలకరించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. తరతరాలుగా తారతమ్యాలకు అతీతంగా తెలంగాణ ప్రాంతం ఓ వసుదైక కుటుంబంగా కలిపి ఉంచే మానవ సంబంధాలు ప్రపంచంలోనే మరెక్కడా కనిపించవు. ఒకవైపు అయితే ఓ మహా మనిషిగా మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలవడం అనేది నాణానికి మరోవైపు. ప్రతి తెలంగాణ బిడ్డ మన ఇంట్లోని మనిషిగా భావించే విశాల వ్యక్తిత్వం ఆయన సొంతం. తెలంగాణ ప్రజల గుండెల్లో మనోడిగా నిలిచిన అతి సామాన్యుడు కేసీఆర్. అలాంటి కేసీఆర్ను మనకు పరిచయం చేసే మరో అరుదైన దృశ్యం ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో ఆవిష్కృతమైంది. సినన అనేది సినన నువ్వు భవన్లోనే కూర్చో. నువ్వు డిస్ట్రిక్ట్లో కానీ విలేజ్లో కానీ పోవాల్సిన అవసరం లేదు. ఎవరు వచ్చినా ఆఫీస్ వాళ్ళు కానీ ప్రెస్ వాళ్ళు కానీ ఎవరు వచ్చినా మీరే ఆన్సరబుల్ కాబట్టి మీరే ఇక్కడ కూర్చోమని చెప్పిండు. నేను అప్పటి నుంచి ఆఫీస్కే దాన్ని ఏమంటారు రిస్ట్రిక్ట్ అయినా. సిటీలో కానీ బయట కానీ నేను ఏ పని ఉన్నా బయటకు పోయే ముచ్చటే లేదు. నేను ఓన్లీ ఆఫీస్కి రిస్ట్రిక్ట్ అవ్వడు. తెలంగాణ గురించి ఎవరు బయట వాళ్ళు విజిటర్స్ వచ్చినా పార్టీ నుంచి వచ్చినా అంతే ప్రెస్ వాళ్ళు వచ్చినా నేనే వాళ్ళకు సమాధానాలు చెప్పుడు పంపించడం జరుగుతుండే. అట్లా నేను దాదాపు మోర్ దెన్ 23 ఇయర్స్ అంటే డే వన్ నుంచి నేనే ఉన్నా అనుకోండి. 23 ఇయర్స్ నుంచి నేనే కంటిన్యూ అవుతున్నా. నాకు ఇప్పటికీ కొంచెం నేను గర్వంగా ఫీల్ అవుతా. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కలిసి నడిచిన అతి కొద్ది మందిలో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒకరు. 25 ఏళ్ల పాటు గులాబీ పార్టీ కోసం ఎంతో అంకితభావంతో పనిచేసిన ఆయన కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. తెలంగాణ భవన్ ఇన్ఛార్జిగా, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన శ్రీనివాసరెడ్డి ఇటీవలే 85 వసంతాలను పూర్తి చేసుకున్నారు. ఇన్నేళ్ల పాటు అహరహం శ్రమించిన శ్రీనివాసరెడ్డి విశ్రాంత జీవనాన్ని అమెరికాలోని తమ దగ్గరే గడపాలని ఆయన పిల్లలు కోరుకున్నారు. అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డు కూడా మంజూరు చేయడంతో తెలంగాణను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి. పుట్టి పెరిగిన తెలంగాణ నేలను, కేసీఆర్ను, బంధువులు, మిత్రుల్ని, అభిమానుల్ని వదిలి వెళ్లే భారమైన సందర్భం. సన్నిహితుడు వీడిపోతున్న సున్నితమైన సందర్భంలో అటు కేసీఆర్ మనస్సు కూడా కలుక్కుమన్నది. తాను సీనన్నా అని పిలుచుకునే తన ఆత్మీయ మిత్రుడు దూరమైపోతున్నాడని తెలిసి ఎంతో బాధపడ్డారు. అయినా కేసీఆర్ ఆత్మీయ వీడ్కోలు పలికారు. మధ్యాహ్న భోజనానికి శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని ఆహ్వానించారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో ఈ ఆత్మీయ భేటీ జరిగింది. శ్రీనివాసరెడ్డితో చాలాసేపు ముచ్చటించారు గులాబీ బాస్. నాటి ఉద్యమకాలం నుంచి నేటి వరకు సాగిన ప్రయాణాన్ని నిమరువేసుకున్నారు. లంచ్ అనంతరం శ్రీనివాసరెడ్డి దంపతులను కేసీఆర్ దంపతులు సన్మానించారు. సాంప్రదాయ పద్ధతిలో శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డికి కేసీఆర్ ఆప్యాయంగా మెడలో లాకెట్ను ధరింపజేశారు. ఆయన కోసమే ప్రత్యేకంగా ఈ లాకెట్ను తయారు చేయించారు గులాబీ బాస్. సాక్షాత్తు కేసీఆర్ తనను సత్కరిస్తున్న వేళ శ్రీనివాసరెడ్డి కళ్ళు చెమర్చిన దృశ్యాలు అందరినీ కదిలిస్తున్నాయి. అనంతరం గులాబీ బాస్ దగ్గరుండి మరీ ఆయన్ను సాగనంపారు. కారు దాకా వచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు.
అధినేతకు ఎందుకింత అనురాగం, ఆప్యాయత? ఆయనను ఇంటికి పిలిపించుకొని అంత గొప్పగా సత్కరించడం ఏమిటి? అంత గౌరవ మర్యాదలు ఇవ్వడం ఏమిటి? కేసీఆర్ అంటే తెలంగాణ మనిషికి, ఆ మనిషిలోని ప్రేమకు, ఆప్యాయతకు ఒక ప్రతీక గనుక. ఈ లాస్ట్ మంత్ ఏప్రిల్ వరకు నేనే దాని అంటే ఆఫీస్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా మా ఆఫీస్ సెక్రటరీగా ఉన్నా. ఈ మధ్య 85 ఇయర్స్ ఎంటర్ అయినా కాబట్టి కేసీఆర్తో చెప్పిన ఈ ఏజ్తో నాకు కొంచెం మతిమరుపు స్టార్ట్ అయినట్టున్నది. దాంతో ఏమన్నా పొరపాటు జరిగే అవకాశం ఉన్నది కాబట్టి నేను కొంచెం రిటైర్డ్ అవుదాం అనుకుని సార్తో చెప్పి పర్మిషన్ తీసుకొని రిటైర్డ్ అవుతున్నా. అయినా కూడా నాకు కొంచెం తెలంగాణ అన్నా, టీఆర్ఎస్ అయినా, కేసీఆర్ అన్న ఒక పిచ్చి ప్రేమ ఉన్నది కాబట్టి చెప్పాలంటే తెలంగాణ గురించి నాకున్న ప్రేమ అనుకో, శ్రద్ధ అనుకో, పిచ్చి అనుకోండి, ఇది నాకు తెలంగాణ ఉన్న. మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి అంటే కేసీఆర్కు ఎందుకంత అభిమానమో ఆయన మాటల్లోనే మనం తెలుసుకోవచ్చు. చూస్తే అట్లగుపడతాడు గాని సీనన్న గొప్పోడు. తన చిన్నతనం నుంచే తెలంగాణవాది. నాటి 1969 తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, 2001లో నేను ప్రారంభించిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, పూర్తి అంకితభావంతో తెలంగాణ రాష్ట్రం కోసం తన్లాడిన వ్యక్తి. విద్యార్థి దశలో వెటర్నరీ కాలేజీలో చదువుతున్నప్పుడే కాలేజీ ప్రెసిడెంట్ గా క్రియాశీలకంగా పాల్గొన్నాడు. విద్యార్థి దశలోనే తెలంగాణ కోసం జైలుకెళ్లిన శ్రీనివాసరెడ్డి నాటి ఉద్యమం సఫలం కాకపోయినా మొక్కవోని ధైర్యంతో పోరాట పటిమను చెక్కుచెదరనివ్వలేదు. 1969 ఉద్యమంలో సఫలం కాలేదన్న నిరాశ చెందకుండా, భంగపాటుకు గురికాకుండా, భయపడకుండా తెలంగాణ కోసం పట్టుదలతో పనిచేసిండు. ఉద్యమ ఆకాంక్షను సంపుకోకుండా, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన వాదనల్ని వినిపిస్తూ ఆలోచనల్ని, కార్యాచరణను కొనసాగించిండు. తన మిత్రులు, సహచరులతో నిత్యం తెలంగాణ కోసం చర్చలు చేస్తూ, తెలంగాణ వ్యతిరేకులతో వాదనలు చేస్తూ, తెలంగాణ భావ వ్యాప్తి కోసం దశాబ్దాల కాలం తన వంతు కృషి చేసిండు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాల్సిందేనన్న కృతనిశ్చయంతో తన ప్రయాణాన్ని సాగించారని ప్రశంసించారు. రీతిలో బాధ్యతలను నిర్వర్తించారు. దాదాపు 25 ఏండ్ల పాటు అంకితభావంతో, పట్టుదలతో పనిచేశారు. తెలంగాణ భవన్ నిర్మాణంలోనూ అత్యంత బాధ్యతాయుతంగా పనిచేశారు. తెలంగాణ నలుమూలల నుంచి పార్టీ ఆఫీసుకు వచ్చే కార్యకర్తలు, నేతల్ని ఆప్యాయంగా పలకరించే శ్రీనివాసరెడ్డి అంటే అందరికీ ప్రత్యేకమైన అభిమానం ఉన్నది. చేసుకున్నారు. తెలంగాణ సాధన అనివార్యం, నీతో కాకుంటే తెలంగాణ రాదు అని స్పష్టంగా చెప్పి భరోసాగా మాట్లాడేటోడు. ఇతర నాయకులు, కార్యకర్తలకు ధైర్యం చెప్పేటోడు. ప్రస్తుతం 85 ఏళ్ల వయస్సులోనూ పార్టీ కోసం, తెలంగాణ కోసం పనిచేస్తుండడం గొప్ప విషయం. కేసీఆర్ గారు ఎందుకో నా మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపెట్టడం కాబట్టి ఎక్కువ లైకింగ్ చేస్తాం కాబట్టి కనపడుతుండే. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు పార్టీ కానీ, పార్టీ శ్రేణులు, నాయకులు కానీ, లీడర్లు కానీ బదనాం కాకుండా చెప్పడం అనేది నేను చేస్తుంటా. అది చాలా ముఖ్యమైన విశేషంగా నేను భావించడం జరిగేది. అటువంటిది ఎప్పుడూ తప్పులు జరగలేదు. శ్రీనివాసరెడ్డి కృషి, పట్టుదల, అంకిత భావాన్ని దగ్గరగా చూసి ఆయన సేవలకు గుర్తింపుగా ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించుకున్నామన్నారు. తొలి రోజు నుంచి ఇప్పటి వరకు సీనన్న అని ఆప్యాయంగా పిలుచుకునే అత్యంత ఆత్మీయ మనిషి శ్రీనివాసరెడ్డి అని కేసీఆర్ తెలిపారు. ఆయన బిడ్డ, కొడుకు ఉద్యోగాల రీత్యా అమెరికాలో స్థిరపడ్డారని, బాగోగులు చూసుకోవడానికి శాశ్వతంగా అక్కడికే తీసుకెళ్తున్నారన్నారు. ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లల ఆలోచనల్ని అర్థం చేసుకోవాలని కేసీఆర్ సూచించారు.
తెలంగాణ గడ్డను వీడాలన్న ఆలోచన శ్రీనివాసరెడ్డికి లేకున్నా పిల్లల మాటలను కాదనలేక వెళ్తున్నారు. అమెరికా వెళ్లాలన్న విషయం నాకు చెబితే నేనెంతో బాధపడ్డానని కేసీఆర్ అన్నారు. కుటుంబ సభ్యుడిలాంటి శ్రీనివాసరెడ్డి నాకెంతో ఇష్టమైన సహచరుడు. ఇంటికి పిలిచి భోజనం చేసి వీడ్కోలు పలికానన్నారు. అభిమానంతో సత్కరించుకున్నానని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లోనూ పార్టీ తరపున నేతలు కార్యకర్తలు కూడా శ్రీనివాసరెడ్డిని ఘనంగా సత్కరించుకుంటామని అంటున్నారన్నారు. పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డ ఆయన్ను ఘనంగా సత్కరించుకోవడం నాకెంతో సంతోషంగా ఉందని కేసీఆర్ తెలిపారు.